రోజులు మారుతుంటే దినం పరికరాలు కూడా మారుతున్నాయి. అన్నేమో కానీ దవాఖాన్లల్లో అన్ని తీర్ల సౌలతులు పట్టుకొస్తుర్రు. అట్లా ఇన్నొద్దులు గుండె మార్పిడి చూసినాం, కిడ్నీ మార్పిడి చూసినాం, కళ్ళ మార్పిడి చూసినాం. కానీ ఇప్పుడు ఓ కాడ డాక్టరు ఇచ్చంత్రమైన మార్పిడి చేసిర్రు. ఏం చేసిర్రు కావచ్చు అని ఆలోచించే పనుల పడకుర్రి. ఈ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది. సాయం చేసిన వాళ్ళకు చేతులెత్తి మొక్కుతుంటారు, రెండు చేతులు జోడించి దండం పెడుతుంటారు. ఆగో అట్టనేకి అన్నకు కూడా ఆయనకు సాయం చేసిన వాళ్ళకు దండం పెట్టి చేతులు జోడించి మొక్కుకునేటి అదృష్టం దొరికింది. అదేంది అంటారా, రెండు చేతులు పోయినకి అన్నకు డాక్టర్లు ఆపరేషన్ చేసి రెండు చేతులు అతుకు పెట్టిర్రు. ఆవు కావాలంటే చూడు మోసేయి పైకి ఎట్ట కుట్లేసిర్రు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే గిడ కనపడుతున్న గీ అన్న పేరు రాజ్ కుమారు, ఢిల్లీ గీళ్ళది. మరి ఎట్టయిందో ఏమో గాని రైలు పట్టాలు దాడుతుంటే కింద పడ్డాడట. అంతలోనే ఊరికొచ్చిన రైలు మీదికెంచి పోవుడుతోనే రెండు చేతులు ఊడిపోయినాయట. సీన్ కట్ చేస్తే ఢిల్లీలున్న శ్రీ గంగాధర దవాఖాన డాక్టర్లు ఇగో గీ అన్నను తీసుకుపోయి ఆపరేషన్ చేసి రెండు చేతులను మళ్ళా అతుకు పెట్టిర్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే అతుకు పెట్టినాక రెండు చేతులు ఊడిపోయినాక అన్న చేతులు గిట్టనేమో అనుకునేరు. కాదు, జీవిడిచిన ఓ ఆడి మనిషి చేతులాట. అట్టగా చేతుల్ని తెచ్చి ఇగో గీ అన్నకు ఆపరేషన్ చేసి అతుకు పెట్టిరు అన్నట్టు. ఓ నెలల కిందకి అన్నకు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు అతికిచ్చిన చేతులు కదులుతున్నాయి అట. చిన్నగా చెయ్యకున్న ఏళ్లను కూడా ఆడిస్తుండట. అట్ట అన్ని మంచిగున్నాయని తెలిసినాకనే అన్ని చూసుకున్నాకనే దవాఖానకేంచి ఇంటికి పంపిస్తున్నాం అంటున్నారు డాక్టర్లు. మంచి ముచ్చటే కదా. గుండె ఆగిపోయిన వాళ్ళకు గుండె తీసి గుండె పెడుతున్నారు, కండ్లు పోయిన వాళ్ళకు కండ్లు తీసి కండ్లు పెడుతున్నారు. నరాలు దిగి ఊడిపోయిన చేతులకు బదులు ఇంకొకరి చేతుల్ని అతుకు పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే గాని దినదిన అభివృద్ధి అన్నట్టు మన దేశంలో మస్తు అభివృద్ధి అవుతున్నది అనుకుంటున్నారట ఇప్పటికి ముచ్చటలికైన పబ్లిక్. వాజీబే కదా గంత మంచి ఆపరేషన్ చేసి అన్నకు చేతులు తెప్పించిందంటే గా డాక్టర్లను తారీఫ్ చేయాల్సిందే కదా.